హలో, నమస్తేనండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఉదయం లేచి వాకిలి అది కడుక్కొని ముగ్గేసుకున్నాను. టీ తాగేసామండి. తాగంగా మా బాబు వస్తే తాగుతాడండి. పాలు కూడా కాగబెట్టుకున్నాను. ఇడ్లీ కూడా ఉడుకుతున్నాయండి. ఇంకా ఈరోజు కర్రీ బీరకాయ పచ్చెనపప్పు నానబెట్టానండి. బీరకాయ కర్రీ చేద్దామని. ఇది చట్నీ అండి ఇడ్లీలోకి. కూరగాయలు కూడా తీసుకొచ్చారండి ఈరోజు. ఇంకా బెడ్షీట్లు కూడా మార్చుకున్నానండి ఈరోజు. మార్చేసి ఇంకా బట్టల పని కూడా అయిపోయిందండి. ఇంకా వాషింగ్ మిషన్ వేసేసుకున్నాను. బెడ్షీట్లు అన్నమాట ఇవి. ఈరోజు పని తొందరగా అయ్యిందండి. ఇంకా ఈరోజు పూజ కూడా చేశారు. అంటే దీపారాధన చేయరండి, ప్రతిరోజు సాటర్డే రోజు చేస్తారు. సాంబ్రాణి కడ్డీలు వెలిగించారు. రెడీ అయ్యి కూర్చున్నారండి, ఫోన్ చూసుకుంటున్నారు. ఇంకా గిన్నెలు అవి ఉన్నాయి. ఇడ్లీ ఉడుకుతున్నాయండి. ఇంకా టిఫిన్ కోసం వెయిటింగ్ చేస్తున్నారు. ఈ పచ్చెనపప్పు నానబెట్టి బీరకాయలు వేసుకుంటే అండి చపాతీలోకి వాటిలోకి చాలా బాగుంటుంది. అందుకని ఈవినింగ్ పెద్ద కర్రీ చేయనండి ఎక్కువగా. ఎప్పుడన్నా లేనప్పుడు చేస్తాను కర్రీ. అందుకని పచ్చెనపప్పు వేస్తే 2 పూటలు వస్తుంది కదండి. అందుకని ఇలా చేస్తాను. బీరకాయ తెచ్చినప్పుడు అంటే కేజీ తెచ్చినప్పుడు 1 అరకిలో పాలు పోసి వండుతాను. 1 అరకిలో ఇలా చేస్తానండి. చట్నీలు అవి తినరు మా వారు. నాకు ఇష్టమే, కానీ ఎప్పుడైనా తినాలనుకున్నప్పుడు చేస్తానండి. ఇది నిన్నటి చట్నీ అండి. దీంట్లో పంచదార వేయాలి. రెండో రోజు పంచదార వేసి చట్నీ కలిపి పెడితే తింటారు. అంటే అప్పటికప్పుడు చట్నీ అయితే బాగుంటుంది. రెండో రోజు పెద్ద టేస్ట్ మారిపోద్దండి. ఇడ్లీ పిండి కూడా అయిపోయింది లాస్ట్. అందుకని మొత్తం వేసేసానండి. ఒకవేళ మా బాబు వచ్చినా కూడా టిఫిన్ తింటాడని చెప్పేసి వేసాను. ఈరోజు దోసల పిండి నానబోయాలండి. దోశలకి అంటే బయట వేపిస్తాము. సరుకులు కూడా అయిపోయినాయండి అన్నీ. నెలాఖరు కదండి. నెలాఖరు వచ్చేసరికి సరుకులు అన్నీ అయిపోతాయి. అంటే అన్నీ కాదండి, కొంచెం ఏదో కొన్ని ఉంటాయి. ఇంకన్నీ అయిపోయినాయి. అన్నీ తెప్పించాలండి సరుకులు. నెలకోసారి తెప్పిస్తాను. ఎప్పుడన్నా అయిపోయినప్పుడు మధ్యలో తెప్పిస్తానండి. ఇంకా తోటకూర కొయ్యాలండి. తోటకూర తీసుకొచ్చారు. ఆ తోటకూర తెచ్చినప్పుడల్లా ఏదో పెద్ద పని ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. అవి కడగాలి, చేయాలంటే పెద్ద పని అనిపించుద్దండి నాకు. తోటకూర అంటేనే ఇష్టం ఉండదు. గోంగూర దమ్మంటే మర్చిపోయారంట. ఇంకా మా వారికి టిఫిన్ పెట్టేసి నేను కూడా తినేసి ఇంకా ఇల్లు అది చిమ్మానండి. ఎందుకంటే పూజ చేస్తారు కదా, అందుకని ముందు ఇల్లు చిమ్ముతానండి. లేకపోతే వాకిలి కడిగాక ఇల్లు చిమ్మేసేస్తే ఆయన పూజ చేసుకుంటారు. ఇంకా తర్వాత ఇల్లు అది తుడుస్తానండి. లాస్ట్లో ఇల్లు తుడిచేసి వంట చేస్తానండి. ఇంకా ఇలా ఉంటుందండి డైలీ రొటీన్. మా ఇంట్లో మా వర్క్ ఇలా ఉంటుంది.
మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.